హాయ్ వ్యూవర్స్, మనం వచ్చేసి 7వ తరగతి తమిళనాడు గవర్నమెంట్ తెలుగు మీడియం చూస్తూ ఉన్నాము. వృత్తి విద్యల గురించి తెలుసుకోబోతున్నాము. వ్యాసం గురించి కుటుంబ పోషణకై జీవనాధారమైనటువంటి మానవ కృషిని వృత్తి అని వ్యవహరిస్తారనమాట. వృత్తులకు సంబంధించినటువంటి విద్యనే వృత్తి విద్య అని అంటారనమాట. వృత్తులు అంటే మనం నేర్చుకోవాల్సిన కృషికి సంబంధించినటువంటి విద్య. పూర్వకాలము నుంచి సంఘంలో రకరకాల పనులు చేస్తూ మనుషులు స్వార్థం, పదార్థం అనేటువంటి రెండు సాధించుకుంటూ వస్తున్నారనమాట. ముఖ్యంగా నేత, వడ్రంగము, తర్వాత వచ్చేసి కమ్మరం, అల్లిక, గీత పని, వ్యవసాయము, పశుపోషణ వంటివి ప్రధానమైనటువంటి వృత్తులుగా ఉన్నాయన్నమాట. వీటిని పిల్లలు తమ తల్లిదండ్రుల వద్ద నేర్చుకొని తర్వాత వారు తిరిగి తమ పిల్లలకు నేర్పుట అనేటువంటి జరిగేది. వీటికి తోడుగా వైద్యము, వస్తు నిర్మాణము, వాస్తు శిల్పము వంటివి ఉన్నత వృత్తులుగా పరిగణించబడుతుండేవి. మన దేశంలో ఎన్నో ఏండ్ల నుంచి చేతిలో రకాలైనటువంటి వృత్తుల్ని చేసుకుంటూ పల్లెల్లోనూ పట్టణాల్లోనూ ఎన్నో కుటుంబాలు జీవిస్తూ ఉన్నాయి. మన దేశము హస్తకళలకు పుట్టినిల్లు అన్నదానికి నిదర్శనంగా పట్టుతో చీర తయారు చేసి అగ్గిపెట్టిలో పెట్టి బ్రిటిష్ మహారాణికి బహుమతిగా పంపినటువంటి సంఘటన ఉన్నది. చూసారా, మన యొక్క పట్టు చీరను వచ్చేసి ఎంత చక్కగా నేసి ఉంటే అగ్గిపెట్టిలో పెట్టి పంపగలిగినటువంటి బహుమతిగా పంపించగలుగుతారనమాట. సో ఈ విధమైనటువంటి మంచి నైపుణ్యము, కళలు అనేటువంటిది మనకు భారతీయులకి అందరికీ తెలిసినటువంటిదే అనమాట. 20వ శతాబ్దము వచ్చేసరికి చేతితో తయారు చేయు వస్తువులను యంత్రాలు రావడము, యంత్రాలపై తయారు చేయబడినటువంటి వస్తువులను మించి గిరాకీ తగ్గిపోయినవి. అంటే చేత్తో చేసినటువంటి వస్తువులకి గిరాకీ తగ్గిపోయిందనమాట. ఎవరు చేత్తో తయారు చేయడం అనేటువంటిది ఆపివేశారు. ఆ చేతి వృత్తుల వారు చేయి పనికి గిట్టుబాటు లేక వస్తువులకు గిరాకీ తగ్గిపోయింది. ఆ చేతి వృత్తుల వారు చేయి పనికి గిట్టుబాటు లేక ఆ వృత్తులు మాని వేరే మార్గాలను చూసుకోవాల్సి వచ్చింది. వస్త్రాలు, రకరకాల వస్తువులు, లోహపు పాత్రలు మొదలైనవి యంత్రాల మీద తయారు చేయడం వలన హస్త వృత్తులు చేసేవారికి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానమైనటువంటిది అవసరమైంది. అంటే కొత్త విషయాలు అనేటువంటిది ఉపయోగించి, యంత్రాలను ఉపయోగించి వాళ్ళు వస్తువులను తయారు చేయడం మొదలుపెట్టడం జరిగిందనమాట. సో పెద్ద పెట్టుబడి లేక కూలీలుగా మారసాగారు. అంటే బాగా డబ్బు లేనటువంటి వాళ్ళు కూలీలుగా మారసాగారు. తర్వాత యంత్రాల నిర్మాణము, తర్వాత వచ్చేసి వాటి మరమ్మతులు మొదలైనటువంటి కొత్త పద్ధతులతో జరుగుతున్నందున ప్రత్యేకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానము ఉన్న వాళ్ళకే ఉద్యోగాలు లభించడము, లేని వాళ్లకు నిరుద్యోగం అనేటువంటిది ప్రాప్తించిందనమాట.